దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 5వ అధ్యాయము మొదటి 6 వచనాలు మనం చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము మొదటి 6 వచనాలు మనం చదువుకుందాం. ఆయన ఆ జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఎద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగెను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. ప్రభునందు ప్రియులారా, మరి గడిచిన కొన్ని వారాలుగా యేసుక్రీస్తు వారు బోధించినటువంటి కొండ మీద ప్రసంగంలో నుండి మనము అనేక విషయాలను ధ్యానించుకుంటూ వస్తుంటున్నాం. అందులోనే భాగంగా ఈ ధన్యతల గురించి మనం చూస్తుంటున్నాం. ధన్యతలోనే మొదటి 3 ధన్యతలు మనం చూసాం. ప్రియులారా, గతంలోనే మనము బోధించుకున్నాము. ఈ ధన్యతలు అనేవి ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం లేకుండా వీటిని అనుసరించలేడు, వీటిని చేయలేడు అని చెప్పుకుంటూ వచ్చాం. అందులోనే భాగంగా ఈ ధన్యతలు ఈ ధన్యతలో కనపడేటువంటి ఈ ప్రతి లక్షణాన్ని కూడా, అంటే ఈ ధన్యతలలో ఉండేటువంటి లక్షణాలు అన్ని కూడా ప్రతి క్రైస్తవుడు కూడా కనపరిచేవాడిగా ఉండాలి. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క ధన్యతల గురించి మనం ప్రాముఖ్యంగా గమనిస్తే ఇవి రక్షణ పొందినటువంటి వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం లేకుండా చేయలేడు అనేటువంటి దాన్ని మనం గతంలో చూసుకుంటూ వచ్చాం. అయితే ప్రియులారా, ఇది నా మరికొన్ని విషయాలు మనము ముందుకు ధ్యానించుకుందాం. అంతకంటే ముందుగా మనం గత వారం ఏమైతే మనం ధ్యానించుకున్నామో దాన్ని క్లుప్తంగా మనము ధ్యానించుకున్న తర్వాత ముందుకెళ్దాం. ప్రియులారా, ఇక్కడ చెప్పబడినటువంటి మొదటి ధన్యత ఏంటంటే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని చెప్పినప్పుడు, ఇక్కడ ఆత్మ విషయమై దీనులు అంటే లూకా సువార్తలో దరిద్రులు అనేటువంటి మాట వాడబడింది. అక్కడ ప్రియులారా, దరిద్రులు లేకుంటే పేదవారు అని చెప్పినప్పుడు అక్కడ ఈ శారీరకంగా వారు దారిద్రులు లేకుంటే ఏమి లేనటువంటి వారు అనేటువంటి దాని గురించి మాట్లాడడం లేదు, కానీ అక్కడ స్పష్టంగా చెప్తుంది ఆత్మ విషయమై అని చెప్తుంది. కాబట్టి ఒక వ్యక్తి ఆత్మలో నేను దరిద్రుడను అనగా అర్థం ఏంటంటే ఆత్మలో నేను కొరత కలిగి ఉన్నాను, నా యొక్క ఆత్మలో లేకుంటే నా యొక్క అంతరంగంలో రక్షకుడు లేడు, నేను రక్షణ కలిగి లేను, కాబట్టి ఈ జీవితము శూన్యము అనేటువంటి దానిని ఒక వ్యక్తి గుర్తించినప్పుడు అతనిని చూసి యేసయ్య అంటున్నటువంటి మాట ఏంటంటే అతడు ధన్యుడు అంటున్నాడు. కారణం ఏంటంటే ప్రియులారా, అతడు రక్షకుడు నాకు అవసరం అనేటువంటి దానిని గుర్తిస్తున్నాడు కాబట్టి దానిని బట్టి అతడు ధన్యుడు అని చెప్తూ ఏమని చెప్తున్నాడంటే పరలోక రాజ్యము వారిది అని చెప్తుంటున్నాడు. రెండవదిగా దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అని చెప్తుంది. ప్రియులారా, ఇక్కడ కూడా దుఃఖము అని చెప్పినప్పుడు ఇది మానసికంగా లేకుంటే ఎవరైనా చనిపోయినప్పుడు, మనకి బాధలు కలిగినప్పుడు, మనకి జరగరాని సమస్యలు, జరగరాని ఇబ్బందులు మనకి కలిగినప్పుడు వచ్చేటువంటి దుఃఖం గురించి ఇక్కడ మాట్లాడడం లేదు. ఇక్కడ దుఃఖపడు వారు దుఃఖము అని చెప్పినప్పుడు ఇది దైవికమైనటువంటి దుఃఖం అండి. శరీరానుసారంగా వచ్చేటువంటి దుఃఖం గురించి ఇది మాట్లాడట్లేదు. ఒక వ్యక్తి నా ఆత్మలో నాకు రక్షకుడు లేని జీవితం నేను జీవిస్తున్నాను, నాకు రక్షణ కావాలి అనేటువంటి దానిని గుర్తించినప్పుడు, అది లేకనే నేను దరిద్రుడిగా ఉన్నాను అనేటువంటి దానిని గుర్తెరిగినప్పుడు ఆ వ్యక్తి దాని విషయమై ఏం చేస్తాడంటే చింతిస్తాడు, అంటే దుఃఖిస్తాడు. ఆ దుఃఖం ఈ బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన పత్రికలో వాక్యం ఏం చెప్తుందంటే దైవికమైనటువంటి దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలగజేస్తుంది అని చెప్తుంది. పిల్లరా, లోకానుసారమైనటువంటి దుఃఖము మారు మనసును కలగజేది, కానీ లోకానుసారమైనటువంటి దుఃఖము అనేక సార్లు తొందరపాటు నిర్ణయాలు తీసుకునేదిగా చేస్తుంది. కానీ దైవికమైనటువంటి దుఃఖము మారు మనసులోనికి మనల్ని నడిపిస్తుంది. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఈ దుఃఖపడు వారు ధన్యులు అని చెప్పినప్పుడు ఇది ఏ దుఃఖం గురించి మాట్లాడుతుంది అంటే దైవికమైనటువంటి దుఃఖం, అంతరంగంలో కలిగేటువంటి దుఃఖం గురించి ఇది మాట్లాడుతుంది. కాబట్టి ఒక వ్యక్తి నాకు రక్షకుడు అనేటువంటి దానిని గుర్తించి దాని విషయమై దుఃఖిస్తే అతని గురించి బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే అలాంటి వారు ఓదార్చబడతారు అని వాక్యం చెప్తుంది. అలాంటి వారు ఓదార్చబడతారు అని వాక్యం చెప్తుంటుంది. కాబట్టి ప్రియులారా, ఈ దైవికమైనటువంటి దుఃఖం అనేటువంటిది మనిషిని మారు మనస్సులోనికి, రక్షణలోనికి నడిపించినప్పుడు వారు ఏమవుతారంటే ఆ దుఃఖము నిమిత్తమై ఓదార్చబడతారు అని వాక్యం చెప్తుంది. తర్వాత మూడవదిగా సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు అని చెప్తుంది. సాత్వికులు అని చెప్పినప్పుడు ప్రియులారా, ఏం చేసినా కూడా, ఎవరు ఏమన్నా కూడా, ఎట్లా తిట్టినా కూడా ఇంకా ఏమి చలనం లేకుండా ఉండేటువంటి వ్యక్తి సాత్వికుడు అని కాదు. ఇక్కడ సాత్వికుడు అని చెప్పినప్పుడు
ఇతడు ఏ ఆలోచన చేసినా, ఏ పని చేసినా ఆ దేవునిని దృష్టిలో పెట్టుకొని దేవుడు తనకి అనుగ్రహించినటువంటి జీవితాన్ని కలిగి ఆ కోణంలోనే, ఆ వాతావరణంలోనే అతడు ఆలోచిస్తాడు. ఆ ప్రకారమే అతడు జీవిస్తాడు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ సాత్వికుడు అని చెప్పినప్పుడు ఎవరు ఏమన్నా, ఎవరు తిట్టినా, ఎవరు కొట్టినా పడి ఉంటాడు అనేటువంటి దాని గురించి ఇక్కడ మాట్లాడటం లేదు. సాత్వికం అనేటువంటిది ప్రతిదీ కూడా దేవుని యొక్క ఆలోచన ప్రకారం, దేవుని యొక్క కోణంలో ఇతడు ఆలోచించేటువంటి వాడిగా ఉంటున్నాడు. కాబట్టి ఇలాంటి సాత్వికము కలిగినటువంటి ఒక వ్యక్తి ఏమవుతాడంట, భూలోకమునే స్వతంత్రించుకుంటాడు అని చెప్తుంటుంది. అవునా? డబ్బున్నోళ్ళు, పరపతి ఉన్నోళ్ళు, బలగమున్నోళ్ళు భూలోకమును స్వతంత్రించుకుంటారు అని చెప్పడం లేదు వాక్యం. ఎవరు భూలోకమును స్వతంత్రించుకుంటారంటండి? సాత్వికమైనటువంటి మనస్సు కలిగిన వాళ్ళు, సాత్వికులుగా ఉండేటువంటి వారు ఈ యొక్క భూలోకమును స్వతంత్రించుకుంటారు అని వాక్యం చెప్తుంటుంది. ఇక 4వదిగా మనం గమనించినట్లయితే ప్రియులారా, 6వ వచనాన్ని ఈ దినాన మరి మనం చదువుకొని ధ్యానించుకుందాం. 6వ వచనం చదువుతున్నాం చూడండి. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. ప్రియులారా, ఈ వచనం కూడా మనం గమనించినట్లయితే ఈ ధన్యతలనేటివన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వచ్చేటివి అని చెప్పుకుంటూ వస్తున్నాం. మొదటిగా ఒక వ్యక్తిలో ఆత్మ విషయమై నేను దరిద్రుడను అనేటువంటి దానిని గుర్తించినప్పుడు అతనిలో దాని విషయమై ఒక దుఃఖం కలుగుతుంటుంది. ఆ దుఃఖము మారు మనసును కలగజేసిన తర్వాత ఈ మారు మనసు అనేటువంటిది అతనిలోనికి రక్షణ తీసుకొస్తుంది. ఈ రక్షణ వచ్చిన తర్వాత అతడు చేసేటువంటి పని ఏంటంటే సాత్వికుడుగా మారుతాడు. తనకున్నటువంటి యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించడానికి ముందు ఏ మనస్తత్వం అయితే ఉందో, ఎలాంటి జీవితాన్ని అయితే యేసుక్రీస్తుకు విరోధంగా జీవించాడో ఆ జీవితం అంతటిని కూడా వదిలిపెట్టి ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి రక్షణను బట్టి, ఆయన ఇచ్చినటువంటి మారు మనస్సును బట్టి ఆ మనస్తత్వము కలిగి ఈ లోకంలో జీవిస్తాడు. అది మాత్రమే కాకుండా ఆ యొక్క సాత్వికమైనటువంటి మనసు కలిగినటువంటి ఇతడు ఇప్పుడు ఎలాగుంటాడంటే నీతి కొరకు ఆకలి దప్పికలు కలిగి ఉంటాడు. ప్రియులారా, ఇక్కడ నీతి కొరకు ఆకలి దప్పికలు కలిగి ఉండడం అంటే ఏంటి? మొదటిగా నీతి అంటే ఏమిటి అనేటువంటి దాన్ని మనం చూసినట్లయితే సహజంగా ఈ లోకము ఇక్కడ నైతిక విలువలు కలిగి జీవించడమే నీతి అని చెప్తుంటారు. ప్రియులారా, అయితే నైతికమైనటువంటి జీవితం అందులో ఉండొచ్చు. అవునా? ఈ నైతికమైనటువంటి ఈ విషయాల గురించి లోకంలో అనేకమైనటువంటి మతాలు బోధిస్తూ ఉంటున్నాయి. కానీ ప్రియులారా, ఇక్కడ యేసయ్య ఆ నైతికమైనటువంటి బోధన గురించి ఇక్కడ దాని గురించి ఇక్కడ బోధించడం లేదు. నీతి కొరకు ఆకలి దప్పికలు కలిగి ఉండడం అంటే యేసయ్య ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నువ్వు పాపివి, ఆ పాపపు స్వభావంలోంచి దేవుడు నిన్ను విడిపించాడు. నీలో ఆ యొక్క పాప స్వభావం అనేటువంటిది బయటికి వెళ్ళిపోవాలి. ఆ దేవునితో ఇంతకుముందు సరిగా సహవాసం కలిగి ఉండకపోవడం మూలంగా ఈ పాపం అనేటువంటిది నిన్ను దేవునితో ఐక్యత కలిగి ఉండకుండా దూరం చేసింది. ఇప్పుడు నీవు పాపివి అనేటువంటి దాన్ని గుర్తించినప్పుడు నీలోనికి మారు మనసు వచ్చింది. దాని నిమిత్తమై నువ్వు రక్షణ పొందిన తర్వాత ఇప్పుడు ఎలాగుంటున్నావు అంటే దేవుని కొరకు, దేవుని యొక్క సహవాసం కొరకు, ఆయనతో ఐక్యత కలిగి ఉండడం కొరకు నీవు ప్రయాసపడేటువంటి వ్యక్తిగా ఉంటావు అని చెప్తున్నాడు యేసయ్య ఇక్కడ. అవునా పిల్లరా? కాబట్టి ఇక్కడ ఈ పాపమును విడిచిపెట్టి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి జీవించడానికి ఇష్టపడతాడు. నీతి కొరకు ఆకలి దప్పికలు కలిగిన వాడు. అది మాత్రమే కాకుండా ఈ పాపం నుంచి మాత్రమే కాదు కానీ పాపము యొక్క శక్తుల నుంచి మాత్రము అతను విడుదల పొందడు కానీ పాపము యొక్క స్వభావం, దాని యొక్క వేరు నుంచే అతడు విడుదల పొందుతుంటున్నాడు. అవునా? కాబట్టి ప్రియులరా, ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2-3 వచనాల్లో మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మనం అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనల్ని ఆ పాపం అనేటువంటి బానిసత్వం నుంచి విడిపించాడు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కనుక ప్రియులరా, ఇప్పుడు నేను పాపిని, నా యొక్క పరిస్థితి ఇది, నేను పాపంలోనే జీవిస్తున్నప్పుడు ఆ స్థితిలో నుంచి యేసయ్య నన్ను విడిపించి నాకు ఒక శ్రేష్టమైనటువంటి జీవితాన్ని అనుగ్రహించాడు అనేటువంటి దానిని గుర్తించి ఇప్పుడు అతడు ఏం చేస్తాడంటే ఆ పాత స్వభావాన్ని వదిలిపెట్టి ఈ యొక్క నీతిగా జీవించడం కొరకు ప్రయాసపడతాడు. నీతిగా జీవించడం కొరకు ప్రయాసపడతాడు. కాబట్టి ప్రియులారా, నీతి కొరకు ఆకలి దప్పికలు కలిగి ఉండడం ఎలా, ఎట్లు అనేటువంటి దానిని మనము ఇందులోంచి గమనించినట్లయితే ప్రియులారా, ఇక్కడ నేను ముందే చెప్పాను, నీతి కొరకు ఆకలి దప్పికలు కలిగి ఉండడం అంటే అది మన యొక్క సొంత క్రియల చేత లేకుంటే మన స్వనీతి చేత వచ్చేటువంటిది కాదు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే దేవుని దృష్టికి మన యొక్క నీతి క్రియలు దేవుని దృష్టికి మురికి గుడ్డల వలె ఉన్నాయి అని వాక్యం చెప్తుంది. కనుక ప్రియులారా, ఈవెన్ బైబిల్ గ్రంథంలో కూడా మనం ఇదే మత్తయి సువార్తలో చూసినట్లయితే యేసయ్య కూడా చెప్తున్నాడు, శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికం కావాలి అని చెప్తున్నాడు. ప్రియులారా,
వారి యొక్క నీతి ఎలాంటిదంటే వారు తమ క్రియలను బట్టి తాము నీతిమంతులుగా వాళ్ళు భావించుకుంటారు. అయితే ఇక్కడ యేసయ్య నీతిని గురించి మాట్లాడుతుంటున్నప్పుడు, యేసయ్య ఇక్కడ నీతిని గురించి బోధిస్తూ ఉంటున్నప్పుడు ఈ స్వనీతిని గురించి ఇక్కడ మాట్లాడటం లేదు. మన సొంత శక్తి, మన సామర్థ్యము, మన బలముతో కూడినటువంటి నీతిని గురించి ఇక్కడ మాట్లాడటం లేదు. కానీ ఇక్కడ చెప్పాలంటే ఈ నీతి కొరకు ఆకలి దప్పికలు కలిగి ఉండడము అంటే ఏంటంటే, ఉదాహరణకి కొన్ని ఉదాహరణలు చూద్దాం. చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడు అనుకోండి. ప్రేమించినప్పుడు ఒకవేళ వారిద్దరు కూడా శారీరకంగా దూరం దూరం అంటే ఒకరు ఒక ప్లేస్ లో ఉండి ఇంకొక స్థలంలో ఉన్నారనుకోండి. అలా ఉన్నప్పుడు ప్రియులారా, ఈ ఒకవేళ అబ్బాయిని గనక తీసుకున్నట్లయితే లేదంటే అమ్మాయిని గనక తీసుకున్నట్లయితే, ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడో, తిన్నాడో లేదో కలవాలి, చూడాలి, వెళ్తే బాగుంటది. ఇలాగ ప్రియులారా, ఆ అబ్బాయి కోసం అమ్మాయి కానివ్వండి, అమ్మాయి కోసం అబ్బాయి కానివ్వండి, వాళ్ళు ఎలా ఉంటారంటే ఎప్పుడెప్పుడు వెళ్ళాలి, ఎప్పుడెప్పుడు కలుసుకోవాలి, ఎప్పుడెప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు చూడాలి, నేను ఎప్పుడు చూస్తాను అని ఈ యొక్క ఆతృత అనేటువంటిది వారిలో ఉంటుందండి. వారిలో ఉంటుంది. నేను చూడాలి, నేను కలవాలి, నేను మాట్లాడాలి అని చూడకుండా ఉండలేనటువంటి ఒక దాహం, ఒక ఆకలి అనేటువంటిది ఆ ప్రేమికుల మధ్యలో ఉంటుంది. ఇక్కడ కూడా నీతి కొరకు ఆకలి దప్పిలు గల వారు ధన్యులు అని చెప్పినప్పుడు, ఇక్కడ కూడా అలాంటి ఆ దప్పికను గురించే ఇక్కడ మాట్లాడుతుంది. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అని చెప్పినప్పుడు అలాంటి నీతిని గురించే ఇక్కడ మాట్లాడుతుంది. ఇంకా మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలోంచి ఒక చక్కని ఉదాహరణ చూసినట్లయితే, ఆ కీర్తన గ్రంథము 42వ కీర్తన మనం చూసినట్లయితే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది అనేటువంటి మాటను మనం చూడొచ్చు. ప్రియులారా, ఈ దుప్పి నీళ్ళ కొరకు కాదు కానీ నీటి వాగుల కొరకు ఆశపడుతుందంట. నీటి వాగుల కొరకు ఆశపడుతుంది. దాని కొరకు ఎంతగా పరిగెడుతుందంటే అంతగా పరిగెడుతుంది. అలాగా ప్రియులారా, ఇక్కడ నీతి కొరకు ఆకలి దప్పిలు గలవారు ధన్యులు అని చెప్పినప్పుడు, ఒక దైవికమైనటువంటి వ్యక్తి పాపంను వదిలిపెట్టి పరిశుద్ధతలోనికి ప్రవేశించిన తర్వాత, మారు మనసులోనికి అతడు వచ్చిన తర్వాత, దేవుని కొరకై నీతిగా జీవించాలి. నా యొక్క గత జీవితము పాపంతో కూడినది, ఇప్పుడు పాపం నాలో ఏలుబడి చేయడానికి వీల్లేదు, నేను గతంలో ఆ పాపమునకు అమ్ముడుపోయిన స్థితిలో ఉన్నాను, ఇప్పుడు యేసయ్య నన్ను ప్రేమించి నాకు ఒక మారు మనస్సు, రక్షణ కలిగినటువంటి జీవితాన్ని ఇచ్చాడు, ఈ జీవితము నీతిగా జీవించాలి, ఈ జీవితము కొరకు యేసయ్య నా కొరకు చనిపోయాడు, నా నిమిత్తమై ఆయన మరణించి తిరిగి లేచి రక్తాన్ని చిందించాడు, నా కొరకే తన రక్తాన్నంతా కూడా దారబోసాడు, నన్ను కడిగి నన్ను పరిశుద్ధపరిచాడు, నన్ను నీతిమంతునిగా చేశాడని దాన్ని ఆ వ్యక్తి గుర్తించినప్పుడు, ఇప్పుడు అతని జీవితం ఎలాగుంటుందంటే పరిశుద్ధమైనదిగా ఉంటుందండి. నీతి కొరకు ప్రయాసపడతాడు, ఆకలి దప్పికలు కలిగి ఉంటాడు నీతిగా జీవించడం కొరకు. కాబట్టి ప్రియులరా, దుప్పి నీటి వాగుల కొరకు ఏ విధంగా అయితే ఆశపడుతుందో, ఈ యొక్క రక్షణ కలిగినటువంటి ఈ వ్యక్తి నీతిగా జీవించడం కొరకు, నీతి కొరకు అంత అలాంటి ఆకలి దప్పికలు కలిగి ఉంటాడు. అలాగే ఒక ప్రేమికులు ఏ విధంగా అయితే వాళ్ళని ఒకరినొకరు ఇడిసి ఉండలేరో, అలాగే ఈ వ్యక్తి కూడా ఆత్మీయంగా నీతిగా జీవించడం కొరకు అలాంటి దప్పికలు, అలాంటి ఆకలిని అతడు కలిగి ఉంటాడు. హల్లెలూయా. ఇక రెండవదిగా అతని యొక్క ఆత్మీయ స్థితిని మనం గమనించినట్లయితే, ఈ ఆత్మీయ ఆకలి దప్పికలు కలిగినటువంటి ఒక వ్యక్తి ఎప్పుడు కూడా తన సొంత విధానములో అతిశయించడు. తన సొంత విధానంలో ఈ పరిచయుల వలె వాళ్ళకు వల్లే మేము నీతిమంతులము అని వాళ్ళు అనుకునేవాళ్ళు. అలాగా ఈ యొక్క నీతి కొరకు ఆకలి దప్పికలు కలిగినటువంటి వీరు తమ యొక్క సొంత విధానంలో ఏ రోజు కూడా అతిశయించరండి. సో ఈ పరిచయులు, శాస్త్రులు ప్రార్థన చేసినా కూడా వాళ్ళు ఇతరులకు కనపరుచుకునేటువంటి వాళ్ళుగా, ఇతరుల ఎదుట మేము నీతిమంతులము అనే విధంగా వాళ్ళు చెప్పుకునేటువంటి వారు. కానీ ప్రియులారా, దేవుని వాక్యం చెప్తుంది, మన యొక్క నీతి క్రియలు దేవుని దృష్టికి మురికి గుడ్డల వలె ఉన్నాయి అని వాక్యం చెప్తుంటుంది. కాబట్టి ప్రియులారా, మన సొంత నీతిని బట్టి ఇక నీతి కొరకు ఆకలి దప్పికలు కలిగిన వాడు తన సొంత విధానంలో అతిశయించడు. సో కాబట్టి ప్రియులారా, మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ అధ్యాయము 4వ వచనంలో మనం గమనించినట్లయితే, అక్కడ పౌలు మాట్లాడుతుంటున్నాడు, నేను క్రీస్తు నిమిత్తమై సమస్తమును పెంటగా ఎంచుకున్నాను అంటున్నాడు. ప్రియులారా, ఆ ఆత్మీయమైనటువంటి జీవితం, నీతి కొరకు
ఆకలి దప్పికలు కలిగినటువంటి ఆ వ్యక్తి జీవితాన్ని మనం గమనించినట్లయితే ఆయనే చెప్తుంటున్నాడు కదా, సమస్తాన్ని నేను పెంటగా ఎంచుకున్నాను అని చెప్తుంటున్నాడు. తర్వాత 4వ అధ్యాయం 13వ వచనంలో చూసినట్లయితే అదే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో అని చెప్తున్నాడు, నన్ను బలపరచు అని అందే నేను సమస్తం చేస్తానంటున్నాడు. అంటే ఒక మాటలో అక్కడ ఏమని అతిశయిస్తున్నా అంటే, నా బలము, నా యొక్క శక్తి, నా సామర్థ్యము, నా సమస్తము కూడా దేవుడే, దేవునిలోనే, దేవుని వలనే అని అతిశయిస్తుంటున్నాడు. కాబట్టి ప్రియులారా, నీతి కొరకు మనం ఆకలి దప్పికలు కలిగి ఉన్నప్పుడు అలాంటి విధానంలో మనం వెళ్ళడానికి ఇష్టపడతాం. ఇక చివరిగా మనం చూసినట్లయితే ఈ నీతి కొరకు ఆకలి దప్పికలు కలిగిన వాడు ఎలాగుంటాడంటే, నీతికి విరుద్ధంగా వచ్చేటువంటిది ఏదైనా సరే అది పక్కన పెట్టడానికి ఇష్టపడతాడు. అవునా? ఒక మాటలో చెప్పాలంటే దేవుని కొరకు ఎదురు చూస్తాడు. అవునా? దేవుని కొరకు ఎదురు చూస్తాడు. కాబట్టి ప్రియులరా, ఇలాగా నీతి కొరకు మనం ఆకలి దప్పికలు కలిగి ఉండాలి ఈ లోకంలో. అవునా? ఈ నీతి అనేటువంటిది మన సొంత నీతి కాదు. అవునా? యేసుక్రీస్తు వారు అనుగ్రహించినటువంటి నీతి. అవునా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం చివరి వచనంలో చూసినట్లయితే, పాపం ఎరుగని ఆయనను మన నిమిత్తమై పాపముగా మార్చేమని వాక్యం చెప్తుంటుంది. అవునా? నీతి ఎరుగని మనకు ఆయన యొక్క నీతి అనుగ్రహించబడింది. కాబట్టి ప్రియులరా, ఇదేనా మన సొంత నీతిని బట్టి మనం అతిశయించడానికి లేదు. అవునా? మన సొంత కార్యాలను బట్టి మనం అతిశయించడానికి లేదు. ఇదినా మనం బ్రతికి ఉన్నామంటే, మనం చలిస్తున్నామంటే, మనం జీవం కలిగి ఉంటున్నామంటే కేవలం దేవుని యొక్క కృప ప్రియులరా. అవునా? కాబట్టి మన సొంత నీతి, మన యొక్క సొంత క్రియలు, మన యొక్క ఆ సొంత కార్యాలన్నింటినీ కూడా పక్కన పెట్టి, అవునా, ఇక్కడ చెప్పబడిన రీతిగా నీతి కొరకు ఆకలి దప్పికలు గల వారు ధన్యులు అని చెప్పినట్లుగానే మనందరం కూడా దేవుని నిమిత్తమైనటువంటి ఆ నీతి కొరకు మనం ప్రయాసపడదాం. ఆ నీతియే మనల్ని పరిశుద్ధతలో నడిపిస్తుంది. ఆ యొక్క నీతియే మనల్ని శ్రేష్టమైనటువంటి మార్గంలో నడిపిస్తుంది. ఆ నీతిని మనం కలిగి ఉన్నప్పుడు మన సొంతంగా వచ్చినటువంటి ఏదైనా కూడా దాని యందు మనం అతిశయించక దేవుని యందే మనం అతిశయిస్తాం. కాబట్టి ప్రియులరా, దేవుని పిల్లలుగా మనం అందరం కూడా నీతి కొరకు ఆకలి దప్పికలు కలిగి మనం జీవించుదాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఈ సమయంలో ప్రభ బోధించబడిన ఈ వాక్య వర్తమానాన్ని బట్టి మీకు వందనాలు. మేమందరం కూడా ప్రభ మరి నీతి కొరకు ఆకలి దప్పికలు కలిగి జీవించే వారిగా ఉండడానికి సహాయం చేయండి. అలా నీతి కొరకు ఎవరైతే ఆకలి దప్పికలు కలవారుగా ఉంటారో వారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు అని వాక్యంలో సెలవిచ్చిన దేవా, ఎదిగో తండ్రి, మేమందరం కూడా మీ కొరకై తండ్రి, మీ నిమిత్తమై నీతి కలిగిన జీవితం జీవించడానికి సహాయం చేయండి. ఎదిగో ప్రభు, మేమందరం కూడా తృప్తికరమైనటువంటి జీవితాన్ని జీవించడానికి సహాయం చేయమని, కృప చూపించమని, ఘనత, మహిమ, కీర్తి, ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి.